ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మాట అనే కార్యక్రమం ద్వారా మరొక మారు మీ ముందుకు రాగలడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఆ మాట ఏదనగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. నాకు కొదువ కలిగి నందున నేనెలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ప్రాక్టీస్ చేశాడు అపోస్తుడైన పౌలు. ఉన్న జీవితాన్ని, కలిగిన జీవన విధానాన్ని కేవలం దేవునినే చూసి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ప్రజలను కాదు గాని, చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు గాని, ఇంటిలో కలిగిన పరిస్థితి కాదు గాని, నీవు సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూస్తే నీవు కూడా సంతృప్తి చెందగలవు. మరి సంతృప్తి లేని జీవితం ఒకవేళ కలిగి, లేకపోతే సంతృప్తి లేని జీవితము నువ్వు జీవించలేకపోతే ఈ ఉదయకాల సమయంలో మరొక మారు నీ పక్షాన ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సహకరించినట్లయితే నీ జీవన విధానంలో కూడా దేవుడు సంతృప్తినివ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తుడైన పౌలు గారు ద్వారా ఇదిగో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. అవును, అతను ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాడు. ఉన్న జీవితము, కలిగిన సేవ, నీవిచ్చిన ఆత్మ ప్రత్యక్షతల మధ్య ఆయన నిలబడినప్పుడు ఆశ్చర్యముగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టుకుని ఉన్నారు. అలాగే ప్రభువా, ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ వీడియో చూస్తూ ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ కృప ద్వారా సంతృప్తి కలిగిన జీవితాన్ని దయచేయండి. వాళ్ళ జీవితంలో ఏదైతే దాడి చేస్తూ ఉన్నదో, ఏదైతే త్రొక్కుతూ ఉన్నదో అన్నిటి నుండి విడిపించి సంతృప్తి కలిగి కేవలం నిన్ను చూస్తూ బ్రతకగలిగే భాగ్యాలను దయచేసి నీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని సంతృప్తి కలిగి జీవించగలిగే భాగ్యాలను దయచేయమని యేసుక్రీస్తు నామంలో సమస్తము అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.